కాబట్టి మహిళలు బెంగాల్లో కూడా బుద్ధి చెప్పారు, అక్కడ ఉన్నటువంటి ఒక ప్రభుత్వానికి తమిళనాడులో చెప్పారు, అస్సాంలో చెప్పారు. కాబట్టి తెలంగాణలో కూడా మహిళలందరూ కూడా ఈ కాంగ్రెస్కు బీఆర్ఎస్కు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది. కాబట్టి నేను మీ ద్వారా మహిళలను కూడా కోరుతా ఉన్నాను, ఈ యొక్క సభకు ఎక్కువ సంఖ్యలో రావాల్సిందిగా. స్వచ్ఛందంగా వస్తున్నారు ప్రజలు, ఇక్కడ ఎవరిని తరలించట్లేదు ఇక్కడ. కాబట్టి అటువంటి ప్రజల యొక్క తెలంగాణ ప్రజల ఉత్సాహానికి కూడా నేను వారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ముఖ్యంగా యువకులు కూడా చాలామంది సెలవులు ఉన్నప్పుడు కూడా మా పార్టీ ఆఫీస్కు కాలేజ్ స్టూడెంట్స్, అదేవిధంగా యువత సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా మేము వస్తాము మోదీ గారి మీటింగ్కి వచ్చి మా దగ్గర రావడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఒక పెద్ద ఎత్తున యువత, మహిళలు, అదేవిధంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు, అన్ని రంగాల నుంచి లాయర్లు, డాక్టర్సు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరూ కూడా ఈరోజు ఈ యొక్క సభని సక్సెస్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా నేను కూడా మీ అందరినీ మా ఒక సభని మా సఫలీకరణలో మీ యొక్క పాత్ర కూడా ఉండాలని చెప్పి కోరుతూ, మరి ఇక్కడ ఈరోజు నిన్న కిషన్ రెడ్డి గారు మా నాయకులు వచ్చి సందర్శించారు. సాయంకాలం పూట ఈరోజు ఇక్కడ కొంతమంది అధికారులను కలవడానికి, అదేవిధంగా సందర్శించడానికి రావడం జరిగింది. పని చాలా ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. ఈ సాయంకాలం రేపు పొద్దున వరకు కూడా మొత్తం స్టేజ్ అంతా కూడా తయారైపోయి ఉంటుంది. మరి ఈ యొక్క సభ స్థలాన్ని చేస్తున్నటువంటి ఆర్కే గారు, మరి వారి బృందము, కార్మికులకు ఇక్కడ రహోరాత్రులు కష్టపడి పాపం చూసిన చాలా పండుకున్నారు, ఇంకా రాత్రి అంతా పనిచేసి వారికి కూడా ఎండలో కూడా పనిచేస్తూ వారికి కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఆ కార్మికులే లేకపోతే ఈ యొక్క నిర్మాణం కూడా మనకు దొరకపోయేది. కాబట్టి ఆ కార్మికులకు కూడా నేను నా తరఫు నుంచి, పార్టీ తరఫు నుంచి వారికి ప్రత్యేకమైనటువంటి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ముఖ్యంగా ఎండాకాలం కాబట్టి ప్రధానమంత్రి గారు ఇక్కడ వచ్చి మళ్ళీ భావనగర్ పోవాలి, అక్కడ ఒక కార్యక్రమం ఉంది. కాబట్టి సమయము 5 నుంచి 6 మధ్యన ఉంటుంది. కాబట్టి ఎండ బాగా ఎక్కువ ఉంటుంది. తర్వాత హైదరాబాద్ వెదర్కు ఈ మధ్య ఎప్పుడు ఏం వానబడక కూడా పరిస్థితి ఉంటుంది. కాబట్టి మొత్తం గ్రౌండ్ని కూడా మేము కవర్ చేయడం జరిగింది వారి యొక్క సౌకర్యం కోసం. ఈ సందర్భంగా నేను అధికారులకు, అదేవిధంగా మా పోలీస్ వ్యవస్థకు, మా కార్యకర్తలకు, మా నేతలకు మరొకసారి మీ ద్వారా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను.